ఉత్తర దిక్కు వైపు మారేడు మొక్కను పెంచితే అఖండ ధనలాభం కలుగుతుంది. ఈశాన్యంలో మారేడు పెంచితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా మారేడు దళం విషయంలో, మారేడు మొక్క విషయంలో ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివపూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా